ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో భారత పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కొనుగోళ్లు మాత్రం తూతూ మంత్రంగానే జరిగాయి. ప్రైవేటు మార్కెట్లో రైతులకు మద్దతు ధర లభించడం లేదని ప్రభుత్వమే సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయినప్పటికీ రైతులు ప్రైవేటులోనే అధిక మొత్తంలో పంటను విక్రయిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో నామకే వాస్తుగానే సీసీఐ కేంద్రాల్లో కొనుగోలు జరిగినట్లు అర్థమవుతోంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది సుమారుగా 2.30 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు. వరుసగా వర్షాలు, వరదలు రావడం, చీడపీడలు పట్టడం వంటి కారణాలతో దిగుబడులు పెద్దగా రాలేదు. సాధారణంగా పత్తిలో ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందని రైతులు చెప్తున్నారు. మొదటి దఫా పత్తి తీత తర్వాత తిరుగు మొగ్గలు రాకపోవడంతో పత్తి పంట స్థానంలో ఆయా మండలాల రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. ఇక ఈ ఏడాది జిల్లాలోని ఆయా వ్యవసాయ మార్కెట్లలో ప్రైవేటు పత్తి ఖరీదుదారులు 3,81,730 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. భారత పత్తి సంస్థ ఏర్పాటు చేసిన 9 సీసీఐ కేంద్రాల్లో కలిపి ఇప్పటి వరకు 2,64,251 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. అంటే ప్రైవేటు వ్యాపారులు సీసీఐ కంటే దాదాపుగా 1.20 లక్షల క్వింటాళ్ల పత్తిని అదనంగా కొన్నారు. సీసీఐ మద్దతు ధర కంటే క్వింటాకు 500 నుంచి 1000 రూపాయల వరకు తక్కువ ధర పలికినప్పటికీ రైతులు ప్రైవేటు వ్యాపారులకే అమ్ముకునేందుకు మొగ్గు చూపారు. భారత పత్తి సంస్థ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ సీజన్ ఆరంభంలో ఆశించిన మేర కొనుగోలు జరపలేదు. దీంతో బీఆర్ఎస్ రాష్ట్ర నేత మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పర్యటించారు. అనంతరం పత్తి రైతుల పాట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే హరీష్ రావు పర్యటన నేపథ్యంలో కొనుగోళ్ల ప్రక్రియను సీసీఐ వేగవంతం చేసింది. దళారులు కూడా గ్రామాల్లో రైతుల వద్ద కొనుగోలు చేసిన పంటను నేరుగా సీసీఐ కేంద్రాలకు తరలించి రైతుల పంటగా చూపి సొమ్ము చేసుకున్నారు. జిల్లా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం, మదిర, కల్లూరు, వైరా, ఏన్కూరు, సత్తుపల్లి, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ల పరిధిలో ప్రైవేటు వ్యాపారులు పంట కొనుగోలు చేశారు. నేటి వరకు ఏఎంసీల వారీగా పరిశీలిస్తే ఖమ్మంలో 1,70,390 క్వింటాళ్లు, మదిరలో 20,822 క్వింటాళ్లు, కల్లూరులో 932 క్వింటాళ్లు, వైరాలో 1,847 క్వింటాళ్లు, ఏన్కూరులో 1,70,669 క్వింటాళ్లు, సత్తుపల్లిలో 100 క్వింటాళ్లు, మద్దులపల్లిలో 1,270 క్వింటాళ్ల పత్తిని ప్రైవేటు వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేశారు. మొత్తం ఈ ఏడాది ప్రైవేటు వ్యాపారులు 9,81,730 క్వింటాళ్లు పంటను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రైవేటు పరంగా ఈ ఏడాది అత్యధికంగా క్వింటాకు 7,200 ధర పలకగా అత్యల్పంగా క్వింటాకు 6,300 ధర పలికింది. పత్తి పంటను కొనుగోలు చేసేందుకు సీసీఐ అధికారులు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 9 జిన్నింగ్ మిల్లుల వద్ద సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖమ్మం, మద్దులపల్లి ఏఎంసీలో 2 చొప్పున, మదిర ఏఎంసీ పరిధిలో 3 చొప్పున, నేలకొండపల్లి, వైరాలో ఒక్కొక్కటి చొప్పున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల వారీగా పరిశీలిస్తే జీఆర్ఆర్ గుర్రాలపాడు కేంద్రంలో 25,197 క్వింటాళ్లు, శ్రీ బాలాజీ జిన్నింగ్ మిల్లు కేంద్రంలో 19,201 క్వింటాళ్లు, అమరావతి జిన్నింగ్ మిల్లు కేంద్రంలో 28,888 క్వింటాళ్లు, మంజిత్ జిన్నింగ్ మిల్లు కేంద్రంలో 26,239 క్వింటాళ్లు, శ్రీ శివ గణేష్ జిన్నింగ్ మిల్లు కేంద్రంలో 37,288 క్వింటాళ్లు, ఉషా జిన్నింగ్ మిల్లు కేంద్రంలో 43,403 క్వింటాళ్లు, ఎంఎస్ఎస్ టప్లీచ్ కేంద్రంలో 25,123 క్వింటాళ్లు, పొన్నికల్ జీఆర్ఆర్ కేంద్రంలో 54,453 క్వింటాళ్లు, భాగ్యలక్ష్మి కేంద్రంలో 33,010 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు సీసీఐ ద్వారా 2,64,425 క్వింటాళ్ల కొనుగోళ్లు మాత్రమే జరిగాయి. పత్తి కొనుగోళ్లకు సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ పత్తి రైతులు ప్రైవేటు వ్యాపారులకి పంటను అమ్మడానికి మొగ్గు చూపుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పేరుకే సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారనేది చెప్పకనే చెప్పొచ్చు.